శ్రీ గురుభ్యో నమః. పంచప్రీతి క్రియకు స్వాగతం. ఈ క్రియ మీ శరీరంలోని 6వ తలంలోని భావజ్ఞాన స్థితిలో చేస్తాం. అందుకని దీన్ని మీరు సర్వసాధారణమైన ప్రాణిక్ హీలింగ్ గానో లేదా చక్రాస్ యాక్టివేషన్ గానో కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం గానో భావన చేయకండి. ఇది క్రియాయోగంలోని ఒక సరళమైన అతి సూక్ష్మముగా పనిచేసే క్రియ. పంచప్రీతి క్రియ మీ అంతర్గత విశ్వం యొక్క పునర్నిర్మాణాన్ని చేస్తూ మీకు యోగాన్ని ఇస్తుంది. మీ శరీరంలోని 7 భూమికలు యందు సూక్ష్మ భావస్థితిలో పంచయజ్ఞములు చేయడం ద్వారా జరుగుతుంది. ఎలా అంటే దేహమును సూక్ష్మ శరీర ఇంద్రియాలను ఉపయోగిస్తూ 3-4 భూమికల మధ్య వశీకరణేంద్రియము నందు సంకల్పంచే నిత్య ఆచరణ కర్మలో నూతన కృతజ్ఞతా ప్రేమను భావాన్ని ఏకం చేస్తూ పరమాత్మ యందుండే అనంత స్థితి యొక్క జ్ఞానమును పొందుటకు సంసిద్ధం చేస్తుంది. మీరు భావస్థితిలో ఈ క్రియను చేయాలి. భావస్థితి అంటే ఉదాహరణకు యశోదాదేవి ఎప్పుడు కృష్ణుడు లీలలు విన్నా తలచిన తన కళ్ళ నుండి అశ్రుధారలు కురిచేవట, స్తనముల నుండి క్షీరము స్రవించేదట. అంతటి భావస్థితిలో యశోదాదేవి అనురాగానుభూతులతో పరవశించేది. మీరు కూడా అటువంటి అత్యంత ఆనందకరమైన కృతజ్ఞతా ప్రేమ కూడిన భావస్థితిని పొందుతూ ఈ క్రియను చేయాలి. ఇప్పుడు మనమందరం పంచప్రీతి క్రియ చేద్దాం. అందరి స్థిర సుఖాసనంలో కూర్చోండి. చేతుల్లో చేతులు పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళజోడుంటే తీసివేయండి. పూర్తి ఎరుకతో బురుకుటి మధ్య భావస్థితిని నెలకొల్పి శ్వాసను అనుసంధానం చేస్తూ ప్రతి సూచనకు ప్రతిస్పందిస్తూ ప్రేమపూర్వక కృతజ్ఞతలు మీరు చెప్పాలి. ముందుగా 3 సార్లు దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. టేక్ డీప్ బ్రీత్ అండ్ దెన్ స్లోగా రిలీజ్ చేయండి. స్మైల్. వన్స్ అగైన్ మళ్ళీ ఒక్కసారి టేక్ డీప్ బ్రీత్ అండ్ దెన్ స్లోలీ రిలీజ్. స్మైల్. వన్స్ అగైన్ టేక్ డీప్ బ్రీత్, మళ్ళీ ఒక్కసారి రిలీజ్. స్మైల్. ఇప్పుడు మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి. వారి రూపాన్ని బురుకుటిపై స్థాపన చేస్తూ ఈ యొక్క ప్రయాణానికి కావలసిన శరీరాన్ని ఇచ్చిన దివ్యాత్మ స్వరూపులైన మీ తల్లిదండ్రులను ప్రేమపూర్వకంగా వినయపూర్వకంగా పాదాభివందనాలు తెలియచేస్తూ కృతజ్ఞతలు చెప్పండి. పూర్తి భావస్థితిలో అత్తమామలు కూడా తల్లిదండ్రుల స్వరూపాలే. వారితో ఎంతో జీవితాన్ని ఎన్నో అనుభవాలని పొందుతాం. అందుకని వారికి ప్రేమపూర్వకంగా పదాభివందనాలు తెలియచేస్తూ కృతజ్ఞతలు తెలియచేయండి. జీవితం గురువు లేనిదే వ్యర్థం. అలాంటి మీ గురువులందరినీ బృకుటిపై స్థాపన చేయండి. జ్ఞాన మార్గంలో, ధ్యాన మార్గంలో, అనేక విషయాలలో మీకు చేయూతనిస్తూ మార్గాన్ని చూపిస్తూ వెలుగుని చూపించే ఆ గురువులని తలుచుకుంటూ ప్రతి ఒక్కరికి పదాభివందనాలు తెలియచేస్తూ ప్రేమపూర్వకంగా ఇంతటి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తున్న ఆ గురు స్వరూపమైన చైతన్యానికి కృతజ్ఞతలు తెలియచేయండి. నవరంధ్రములతో ఏర్పడిన ఈ శరీరము మన కర్మ ఫలితము. పాపమైన పుణ్యమైన అనుభవింప చేయడానికే గ్రహముల ద్వారా మనకి శక్తిని ఇయ్యబడతాయి.
అయితే ఎప్పుడైతే నీ కర్మను నువ్వు సరి అయిన మార్గంలో పెడతావో అప్పుడు ఆ నవగ్రహములు నీకు సానుకూల ప్రభావ శక్తిని ప్రసాదిస్తూ ఉంటాయి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటాం. ఇప్పుడు మీరు బురుకుటి మధ్యన ఒక్కొక్క గ్రహాన్ని దర్శిస్తూ చెప్పే ప్రతి ఒక్క గ్రహాన్ని మనస్ఫూర్తిగా భావంతో కృతజ్ఞతలు తెలియచేయండి. ఆదిత్యుడు, సూర్యగ్రహాన్ని ఏలేటి సూర్యనారాయణుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడని భావన చేస్తూ నమస్కార ప్రియుడైన సూర్యనారాయణకి పరిపూర్ణమైన కృతజ్ఞతలు తెలియజేయండి. చంద్రగ్రహము మన మనస్సుపై ప్రభావం చూపిస్తుంది. స్థిరమైన మనస్సుని, ఆనందకరమైన ఆలోచన స్థితిని కలిగి ఉంటున్నాము. అటువంటి స్థిరమైన మన చైతన్యాన్ని ప్రసాదిస్తున్న చంద్రభగవానునికి ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయండి. జీవుడు రుణానుబంధాలను కలిగి ఉంటాడు. అటువంటి రుణ విముక్తిని ప్రసాదించే అంగారక గ్రహాన్ని ఏలేటి కుజ భగవానునికి సానుకూల ప్రభావం చూపిస్తూ ఆర్థిక మానసిక రుణముల నుండి విముక్తి కలిగిస్తున్నందుకు అంగారక గ్రహం యొక్క దేవత అయిన కుజ భగవానునికి ధన్యవాదాలు తెలియచేయండి. ఇప్పుడు బుధగ్రహాన్ని భృకుటిపై భావన చేస్తూ బుద్ధి కర్మానుసారేనా అంటారు. అటువంటి సరి అయిన బుద్ధిని సరి అయిన సమయంలో మన కర్మను దాటగలిగే శక్తిని ప్రసాదిస్తున్న బుధగ్రహాన్ని ఏలేటి బుధ భగవానునికి అలాంటి సానుకూల ప్రభావం మనపై వేస్తున్నందుకు, ఆ శక్తిని ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేయండి. జ్ఞానాన్ని, వెలుగుని, ఐశ్వర్యాన్ని, యోగాన్ని, భోగాన్ని ప్రసాదించగలిగే గురుగ్రహాన్ని పాలించే బృహస్పతికి వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయండి. మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నందుకు, సానుకూల ప్రభావంతో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు. శాస్త్ర జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, అనుభవాన్ని, జీవితంలో సర్వాన్ని అనుభవించగలిగే శక్తిని ప్రసాదించగలిగే శుక్రగ్రహాన్ని ఏలేటి శుక్రాచార్యుల వారికి మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయండి. శనిగ్రహాన్ని పాలించే శని భగవానుడు కర్మకారకుడు అంటాం. మనం చేసే ప్రతి పని కూడా సత్కర్మగా నిష్కామ కర్మ స్థితిలోకి తీసుకువెళ్తూ అటువంటి సానుకూల ప్రభావాన్ని మనపై చూపిస్తున్న శని భగవానునికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియచేయండి. భృకుటిపై దర్శిస్తున్న ఇప్పుడు రాహుగ్రహం మనల్ని ఊహలలో తేల్చివేస్తూ వాస్తవాన్ని అవాస్తవంగాను, అవాస్తవాన్ని వాస్తవంగాను మాయ చేయగలిగే ఈ గ్రహం యొక్క నకారాత్మక భావాన్ని అధిదేవత అయిన దుర్గమ్మ శక్తి వల్ల మనకి సకారాత్మక భావ తరంగములను మనపై కురిపిస్తూ సత్య మార్గంలో, ఉన్నతమైన మార్గంలో మనకి శక్తిని ప్రసాదిస్తున్న ఆ రాహుగ్రహానికి
కృతజ్ఞతలు తెలియచేయండి. కేతుగ్రహాన్ని దర్శిస్తూ అత్యంత చీకటిని, జీవితంలో బీభత్సాన్ని సృష్టించగలిగే కేతుగ్రహం అధిదేవతైన వినాయకుని యొక్క కృపతో ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తున్నారు అని భావన చేస్తూ కేతుగ్రహానికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఆత్మకి 8 శక్తులుంటాయి. ఆ 8 శక్తుల్ని ఉత్తేజపరచడానికి మనం 8 దిక్కుల నుండి ఆ చైతన్యాన్ని స్వీకరిస్తాం. అందుకని మన శాస్త్రంలో అష్టలక్ష్ములు, అష్టభైరవులు, అష్టదిక్పాలకులు అంటూ మనకి చెప్తూ ఉంటారు. ముందుగా ఈశాన్యంలోని ఈశ్వరుని కుటుంబాన్ని సరి అయిన మార్గంలో పాలించగలిగే ఆ చైతన్యాన్ని మనం స్వీకరిస్తున్నామని భావన చేస్తూ, భావప్రాప్తితో కర్మను సరిగా చేస్తున్నాము, అలా చేయగలిగే శక్తిని స్వీకరిస్తున్నాము అంటూ ఈశాన్య దిక్కునికి ధన్యవాదాలు తెలియచేద్దాం. తూర్పున ఇంద్రుడు పాలిస్తూ ఉంటాడు. అటువంటి పాలనా శక్తిని మనం స్వీకరిస్తూ వజ్రాయుధంలాగా నీ వెన్నుపూసలోని కుండలిని శక్తిని చైతన్యపరుచుకుంటూ ముందుకు వెళ్ళే శక్తిని తూర్పు నుండి ఇంద్రుడి నుండి తీసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియచేద్దాం. ఆగ్నేయమున అగ్నిదేవుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవి యొక్క అధిదేవత అగ్ని. ఈ జీవునికి సరి అయిన రూపము, సరి అయిన మార్గము ప్రసాదించేది కూడా అగ్నిదేవుడే. స్వాహ స్వాదాదేవి శక్తులతో నీకు అవసరమైనది నీకు ప్రసాదిస్తూ అనవసరమైనది తీసివేయగలిగే శక్తి అగ్నిదేవునికి ఉంటుంది. వారికి కృతజ్ఞత తెలియజేస్తూ అటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. భావప్రాప్తితో బ్రుకుటి మధ్యన ఈ యొక్క స్థితిని మీరు కొనసాగిస్తూ ఉండాలి. దక్షిణాన యముడు పరిపాలిస్తూ ఉంటాడు. ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటూ ఉంటారో, ఆ ధర్మదేవత యొక్క జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటారో వారికి యముడు బహుదూరంలో ఉంటారు. కనుకనే ఆ ధర్మశక్తిని మనం స్వీకరిస్తూ అటువంటి చైతన్యాన్ని ప్రసాదిస్తున్నందుకు దక్షిణ ధన్యవాదాలు తెలియచేద్దాం. నైరుతి వైపు నిరుత్తుడనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉంటాడు. నీలోని నకారాత్మక భావ తరంగములను ఆపి సకారాత్మక భావ తరంగములతో జీవుడు తన యొక్క ప్రయాణాన్ని, కర్మను సరిగా చేయగలిగే శక్తిని పొందుతూ ఉంటాడు. అందుకని నిరుత్తికి నైరుతి వైపుకు దిక్కున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఆ శక్తిని స్వీకరిస్తూ ఆత్మ ప్రయాణంలో ముందుకు వెళ్దాం. బ్రుకుటి మధ్యన భావస్థితిలో చేయండి. పడమర దిక్కున వర్ణుదేవుడు పాలిస్తూ ఉంటాడు. వారాహి శక్తి నెలకొని ఉంటుంది. నిత్య నూతనమైన శక్తిని తీసుకుంటూ జీవితంలో సానుకూలమైన ఆలోచనల ప్రయాణం చేస్తూ నిత్య నూతనమైన జీవితాన్ని నిరంతరం సృష్టించుకుంటున్నాం అని భావన చేస్తూ పశ్చిమ దిక్కునకి ధన్యవాదాలు తెలియజే వాయుదేవుడు పరిపాలిస్తూ ఉంటాడు. నీలోని ఇడా పింగళ నాడి యొక్క సమ్మేళనాన్ని సరిగా చేస్తూ నీ యొక్క శ్వాస ప్రక్రియ ద్వారా నీవు ఆధ్యాత్మిక ఉన్నతిని, శారీరక భౌతిక సుఖాన్ని అందింపచేసే ఆ వాయుదేవునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్తర దిక్కునున్న కుబేరునికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఐశ్వర్యాన్ని, సంపదని, ఉన్నతి అనుభవించగలిగే శక్తి ఆత్మకి ఉత్తర దిక్కున. అటువంటి ఉత్తర దిక్కు నుండి మనం ఆ చైతన్యాన్ని స్వీకరిద్దాం. ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆత్మకి 8 శక్తులను ప్రసాదిస్తూ జీవన ప్రయాణంలో జ్ఞానవంతమైన జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నామనే భావస్థితిలో మీరు ఈ
ఈ క్రియను కొనసాగించండి. ప్రతి ఆత్మ ఒక దైవ చైతన్యం యొక్క ఆధ్వర్యంలో తన జీవన ప్రయాణాన్ని కొనసాగించడానికి భూమి మీదకు వస్తుంది. అటువంటి దైవ చైతన్యాన్ని మనం కులదేవత అంటాం. ఇప్పుడు భృకుటి మధ్యన మీ కులదేవతను నిలుపుకోండి. లేదా ఎవరి కులదేవత తెలియని వారు ఏడుకొండలవాడు కలియుగ దైవమైన ఆ పరమాత్ముని మీ భృకుటి మధ్యన నిలుపుకోండి. నీ యొక్క జీవన ప్రయాణంలో నిరంతరము నీకు అటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నీ మార్గాన్ని సులువు చేస్తూ నిన్ను ముందుకు తీసుకువెళ్తున్న ఆ దైవ శక్తికి కృతజ్ఞతలు తెలియచేయండి. వినయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయండి. మరొక్కసారి సూర్య భగవాన్ని భృకుటిపై స్థాపన చేద్దాం. జన్మాంతర కృతేశ్చైవ శరీరం సముదిత్యతే వ్యాధం వినాశాయ క్షిప్రం భాస్కరాయ నమో నమః అంటాం. అంటే 12 రకాల కిరణములతో మానవుని యొక్క జీవితంలో చైతన్యాన్ని నింపే ఆ సూర్యదేవునికి 12 నమస్కారాలు తెలియచేస్తూ ధన్యవాదాలు తెలియచేద్దాం. రోగాలను, రోగమూలాలను తీసివేసి ఆ పరమాత్మనికి నిత్యము మనము కృతజ్ఞతలు తెలియచేస్తూనే ఉండాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవిలోనూ పరమాత్మని యొక్క చైతన్యమే ఉంటుంది. ఆ విశ్వ చైతన్యమే ఉంటుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి జీవి మానవుని యొక్క జీవన ప్రయాణంలో సహాయం చేస్తూనే ఉంటుంది. అందుకని స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్క జీవిని మీ భృకుట మధ్య స్థాపన చేస్తూ, భావన చేస్తూ ధన్యవాదాలు తెలియజేయండి. ప్రేమపూర్వకంగా తాకుతున్న భావంతో గోమాతకు, వృషభమునకు, నందికి, మయూరమునకు, మర్కటమునకు, వరాహమునకు, గజమునకు, సింహమునకు, ఏనుగుకు, పులికి, గేదెకు, మేకకు, ప్రతి పక్షికి, కాకికి, పిచ్చుకి అలా మీరు తలుచుకుంటూ వెళ్ళండి. గొంగల పురుగు, సీతాకొక చిలుకు, వానపాము, కాళ్ళజెర్రి, అన్నిటికీ బల్లె, ఎలుక, ఒక జీవి కాదు ప్రతి జీవిలోనూ ఆ చైతన్యమే ఉంది. అన్నిటినీ తాకుతూ ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేయండి. పరస్పరంగా సహాయం చేస్తున్నాయి అని భావనతో తెలియజేయండి. ఎన్ని జీవులను మీరు దర్శించగలిగితే అన్ని జీవులతోనూ ఇటువంటి బంధాన్ని ఏర్పరచుకోండి. ప్రేమతో, కృతజ్ఞతా భావంతో వాటితో అనుబంధాన్ని ఏర్పరచుకోండి. భైరవునికి అన్ని జంతువులకి ప్రత్యేకంగా సర్పములకు మనం కృతజ్ఞతలు తెలియచేద్దాం. భూమి ఈరోజు ఇలా ఉంది అంటే సర్పజాతి చేసే అపారమైన సేవకు మనమందరము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అటువంటి సర్పజాతి యొక్క తల్లి మానసాదేవికి, అస్తీకమునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి తలుచుకుంటూ సర్పజాతికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేద్దాం. అలాగే ఇప్పుడు మీ భృకుటి మధ్యన వృక్షజాతిని దర్శించండి. ఆ వనదేవతలకు, వృక్షరాజములకు ప్రేమతో
ఆ యొక్క పచ్చదనాన్ని హృదయంలో వికసింపచేస్తూ మనకి ఎంతటి ఆహారాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ప్రసాదించే ఆ వృక్షజాతికి ధన్యవాదాలు తెలియజేయండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి కుండీలోని మొక్కను తాకుతూ ప్రేమతో భావపూర్వకంగా భృకుటి మధ్య శ్వాసని అనుసంధానం చేస్తూ కృతజ్ఞత తెలియచేయండి. మన శరీరము పంచమహాభూతాలతో తయారయ్యింది. ఆ పంచమహాభూతాలనే పంచబ్రహ్మలుగా భావన చేస్తూ భావప్రీతితో అభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలియచేద్దాం. మీ రూపాన్ని భృకుటి మధ్య స్థాపన చేయండి. ఆకాశతత్వానికి శబ్ద స్వరూపంగా భావన చేస్తాం. అక్షర పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మని యొక్క చైతన్యం ఓంకార నాదంతో ఓం అంటూ వ్యాప్తి అయిన చైతన్యాన్ని నీ మాటలో ప్రతిస్పందించే ప్రతి ఒక్క అక్షరాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావన చేస్తూ వాక్సిద్ధిని కలిగి ఉన్నాము అని భావన చేస్తూ ధన్యవాదాలు తెలియచేయండి. అనాహత చక్రంలో వాయుశక్తి నిమిడీకృతమై ఉంటుంది. జీవితంలోని సుఖదుఖాలను ఇడాపింగళ నాడిలాగా సమస్థితిలోకి తీసుకువస్తూ స్పర్శను, శబ్దాన్ని కలిగి ఉన్న ఈ వాయుతత్వం జీవితంలోని ప్రతి అనుభవ యొక్క స్పర్శను మనకి తెలియజేస్తూ ఉంటుంది. అటువంటి వాయుతత్వానికి ధన్యవాదాలు తెలియచేయండి. మణిపూరకలో అగ్నితత్వం నిబిడీకృతమై ఉంటుంది. జఠరాగ్ని స్వరూపమై నీవు తిన్న ప్రతి ఆహారాన్ని నీకు శక్తిగా మారుస్తూ అనవసరమైన శక్తిని బయటికి తీసివేస్తూ నీ జీవితానికి ఒక రూపం ఇచ్చి అధిదేవత అయిన అగ్నిదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేయండి. ప్రతి విషయంలోనూ సానుకూలంగా స్పందిస్తూ జీవితాన్ని ఆనందకరమైన రూపంలో మార్చుకుంటున్నామని భావన చేయండి. స్వాధిష్టానంలో ఉన్న వర్ణశక్తికి శబ్దము, స్పర్శ, రూపము, రుచి కలిగి ఉంటుంది. నీ జీవితంలో జరిగే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని అనే అనుభవాల రుచులు పొందుతూ నిత్య నూతనమైన చైతన్యముతో నవ్యమైన ఆలోచన విధానాలతో జీవితాన్ని సదా ఆనందమైన మార్గంలో తీసుకువెళ్తున్నాం అని భావన చేస్తూ స్వాధిష్టాన చక్రస్థితిలో ఉన్న వర్ణి యొక్క చైతన్యానికి ధన్యవాదాలు తెలియచేయండి. మీ మూలాధారంలో ఉన్న భూతత్వానికి ధన్యవాదాలు తెలియచేయండి. శబ్దము, స్పర్శ, రూపము, రుచితో పాటు సువాసన కలిగి ఉన్న భూమాత యొక్క శక్తి ఎటువంటి చెత్త వేసినా సారవంతమైన భూమిగా మార్చగలిగే శక్తి భూదేవిది. నీ జీవితంలో ఏ కర్మనైనా సరే సత్కర్మగా మారుస్తూ జీవితాన్ని సువాసనమయం చేస్తూ అది విశ్వవ్యాప్తముగా మార్గాన్ని చూపించగలిగే ఆ మూలాధారంలో ఉన్న భూమాతకు, పృథ్వీ తత్వమునకు ధన్యవాదాలు తెలియచేయండి. మీ జీవితము సదా పరిమళిస్తూ ఆనందభరితముగా ఉంది అని భావన చేయండి. భృకుటి మధ్యన స్థాపించిన మీ యొక్క రూపములో
ప్రతి అవయవంలోని దైవ చైతన్యాన్ని చూస్తూ, ఆ దైవ చైతన్యం నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ అవయవ భాగాలకి శక్తినిస్తూ, నీకు జీవితంలో సహాయం చేస్తున్న ఆ దైవశక్తికి, ఆ అవయవాలకి ధన్యవాదాలు తెలియచేయండి. ప్రేమపూర్వకంగా, ఓ ప్రియమైన మిత్రమా, మీ దేహమే మీ ప్రియమైన మిత్రుడు. నిత్య యవ్వనముగా, ఆరోగ్యవంతంగా, దృఢముగా ఉంచుతూ మిమ్మల్ని జ్ఞాన మార్గంలో, ధ్యాన మార్గంలో, సత్య మార్గంలో తీసుకువెళ్తున్న ఈ శరీరానికి, అసలైన మిత్రునికి కృతజ్ఞతలు తెలియచేయండి. ప్రతి అవయవానికి ప్రేమతో తాకుతూ ధన్యవాదాలు తెలియచేయండి. భృకుటి మధ్యన శ్వాసని అనుసంధానం చేస్తూ చేయండి. మీ మస్తిష్కాన్ని చక్కటి ప్రాణశక్తిని తీసుకుంటూ నిరంతరము సంతోషంగా భావములను సృష్టిస్తూ హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తున్న మీ మస్తిష్కమునకు ధన్యవాదాలు తెలియచేయండి. చక్కటి చర్మమునకు ధన్యవాదాలు తెలియచేయండి. జుత్తుకి ధన్యవాదాలు తెలియచేయండి. ప్రతి అవయవానికి భావనతో ఆ ప్రియమైన మిత్రుడు మీకు చేసే సహాయం అపూర్వం. ఆ మిత్రునితో ప్రేమతో కృతజ్ఞతలు తెలియచేయండి. మీ కళ్ళల్లోని ఆ చూసే శక్తినిస్తున్న ఆ దైవ చైతన్యానికి, మీ కళ్ళకి కృతజ్ఞతలు తెలియచేయండి. చెవులలోని వినే చైతన్యానికి, ఆ చెవులకి కృతజ్ఞతలు తెలియచేయండి. ప్రేమతో శ్వాసను తీసుకునే ముక్కు, ఆ ప్రయాణం చేసే ఆ శ్వాస నాళిక, అన్నిటికీ కృతజ్ఞతలు తెలియచేయండి. తలలోని ప్రతి నరమునకు, మీ శరీరంలో ఉన్న ప్రతి నరమునకు ధన్యవాదాలు తెలియచేయండి. కృతజ్ఞతలు తెలియచేయండి. ఫీల్ దట్ బ్యూటిఫుల్ లవ్. మీ ప్రియమైన స్నేహితుని పట్ల అపారమైన ప్రేమను కురిపించండి. ప్రతి భాగమును తాకుతూ ప్రేమతో ధన్యవాదాలు తెలియచేయండి. కంఠమును, పళ్ళు, చిగుళ్ళు, కొండనాలుక, చెక్కిళ్ళు, పెదవులు అన్నిటికీ ధన్యవాదాలు తెలియచేసి, భుజములు, చేతులు, సే బ్యూటిఫుల్లీ థ్యాంక్స్. కృతజ్ఞతలమ్మా, ధన్యవాదాలు ఓ మా ప్రియమైన స్నేహితురాలా అంటూ ప్రేమపూర్వకంగా ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి, గుండె, కలేయం, ఊపిరితిత్తులు, పొట్ట, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, లివర్, కిడ్నీస్, గాల్ బ్లాడర్, అలా ఒకటి కాదు, మీరు శరీరాన్ని అలా స్కాన్ చేసుకుంటూ థ్యాంక్ యూ, కృతజ్ఞతలను చెప్పుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎవ్రీ పార్ట్ యూ షుడ్ ఫీల్ అట్. ఇది భావపూర్వకంగా భృకుటి మధ్యన తాకుతూ మీ ఆ ప్రేమ భావంలో చేయండి ఫ్రెండ్స్. ప్రతి అవయవానికి, రిప్రొడక్టరీ ఆర్గాన్స్కి అలాగ పైనుండి కింద వరకు మీ బాడీని స్కాన్ చేస్తూ థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు అంటూ ప్రతి అవయవాన్ని తాకుతూ మీ అరికాలు చివరి బొటని వేలు వరకు, చిటికిన వేలు వరకు ప్రయాణం చేయండి. మనస్సులో కృతజ్ఞత చెప్పుకుంటూ ఇప్పుడు అదే ప్రయాణాన్ని ఊర్ధ్వం వైపుకు తీసుకురండి. కాలి చిటికిన వేలు దగ్గర నుండి మెల్లగా మళ్ళీ ఒక్కసారి మీరు తలుచుకుంటూ మీ భృకుటి మధ్యన ప్రతి అవయవానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పైకి రండి. కృతజ్ఞతలు అంటూ ప్రతి అవయవం స్పందిస్తూ ఉంటుంది. మెల్లగా కాళ్ళు, మోకాళ్ళు,
stomach, large intestines, small intestines. Feel that beautiful love. ఆ ప్రేమను, ఆ కృతజ్ఞత భావాన్ని భావస్థితిలోకి అనుభవించండి. చెప్తూ మెల్లగా మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం వరకు సే థ్యాంక్స్. మనం తినే ప్రతి పదార్థంలోనూ దైవశక్తి నిండి ఉంటుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అంటే తినే ప్రతి మెతుకులోనూ దైవ చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యమే నీకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అందుకని ప్రతి ఆహార పదార్థాన్ని, మీరు తినే పదార్థాన్ని బ్రుకుటి మధ్యన భావన చేస్తూ ప్రతి పదార్థం కూడా మీకు దైవ చైతన్యంతో నింపుతుంది అని భావన చేస్తూ అమృతమస్తు, అమృతమస్తు, అమృతమస్తు అని కృతజ్ఞతలు తెలియచేయండి. మీ భర్త యొక్క రూపాన్ని తలుస్తూ ఆ రూపాన్ని భృకుటిపై స్థాపన చేస్తూ భావపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా, ప్రేమతో ఈ శరీరంతో అనుభవాలను, ఆనందాలని, సంతోషాన్ని, జ్ఞానాన్ని పంచుతున్న ఆ దివ్య ఆత్మస్వరూపానికి కృతజ్ఞతలు తెలియచేయండి. ప్రతి బంధము కర్మబంధమే, కానీ ఈ బంధం అపురూప బంధం. ఈ బంధం నేర్పే అనుభవ జ్ఞానం అనిర్వచనీయమైన సత్యాన్ని తెలియచేస్తుంది. మీ పిల్లలని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని వారిని బుర్కటిపై స్థాపన చేస్తూ, నుదుటిని తాకుతూ, ముద్దు పెడుతూ అటువంటి దివ్య ఆత్మలతో కలిగిన బంధాన్ని, ఆ ప్రయాణాన్ని ఉన్నతమైన ఆత్మబంధంగా తీర్చిదిద్దే అవకాశాన్ని మీకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేయండి. వారి జీవితంలో ఉన్నతమైన స్థితిలో, ధర్మ మార్గంలో, సత్య మార్గంలో జ్ఞానముతో జీవనాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు అని భావన చేస్తూ ప్రేమపూర్వకంగా నుదుటిపై మరొక్కసారి ముద్దు పెడుతూ కృతజ్ఞతలు తెలియచేయండి. ఇటువంటి అవకాశం మనకిచ్చినందుకు. అలాగే ప్రతి ఇంటా ఇటువంటి చిరునవ్వులు పండించే ప్రతి చిన్నారికి మీరు కృతజ్ఞతలు తెలియచేయండి. ఇప్పుడు మీ జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తిని బురుకుటి మధ్య రూపాన్ని తలుచుకోండి. ప్రతి ఒక్కరికి, అన్నకి, చెల్లికి, తమ్ముడికి, వదినికి, బామ్మడిదికి, తోటి కోడలికి, ఆడబడుచుకి అంటూ ప్రతి ఒక్కరిని తలుచుకుంటూ ప్రేమతో, ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఒక కర్మబంధంతో తీర్చుకోవడానికి వస్తూ మనకి ప్రేమను, ఆనందాన్ని, అన్నిటికన్నా మించిన అనుభవ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. వారందరికీ థ్యాంక్ యూ చెప్పండి. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, ప్రేమతో, ఆ భావంతో వారు ఎదురుగా ఉన్నారు, వారిని నువ్వు ప్రేమతో ఈ కృతజ్ఞతలు తెలియచేస్తున్నావు అని భావన చేస్తూ కృతజ్ఞతలు చెప్పండి. అలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిని, స్నేహితులు, పరిచయస్తులు, మీతో పనిచేసేవారు, అలా అందరినీ తలుచుకోండి. అండ్ సే థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సే లవ్ యూ ఆల్. ఇప్పుడు అసలైన మిత్రులని తలుచుకోండి.
మీరు శత్రువులుగా భావించే నిజమైన మిత్రులు. ప్రతి సంఘటనలోనూ మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటాం. అటువంటి మిత్రులను తలుచుకుంటూ వారికి కూడా ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయండి. ఎరుకతో జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆత్మగా భావన చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియచేయండి. మన దగ్గరున్న ప్రతి వస్తువు కూడా పరమాత్మని యొక్క చైతన్యంతో తయారయ్యి మనకి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. అటువంటి వస్తు సంపదకి, మీ దగ్గర ఉన్న ప్రతి సంపదకి ధన్యవాదాలు తెలియచేయండి. ఎందుకో తెలుసా, మిమ్మల్ని ఐశ్వర్యవంతుని చేసేదే ఆ సంపద. ఎంత ఆనందిస్తున్నాం. మీ వాహనాలకి, ఇంటికి, స్థలాలకి, కట్టుకునే చీరలకి, నగలకి, స్పూన్కి, కంప్యూటర్కి, ఫోన్కి ప్రతిదీ దర్శిస్తూ మనం అనుభవించే ఆ సుఖాన్ని ఒక్కసారి దర్శిస్తూ వాటికి కృతజ్ఞతలు తెలియచేయండి. మీరు ఎంత ఐశ్వర్యవంతులో భావన చేస్తూ కృతజ్ఞత తెలియచేయండి. ఆత్మ ప్రయాణానికి ఆ చైతన్యం అనేక రూపాలను తీసుకుంటుంది. అందులో ఒక ముఖ్యమైన రూపమే పితృదేవతా రూపం. ఆ చైతన్యం నీలో జన్యు రూపంలో ఉంటుంది. ఈ పితృదేవతలు నీ కర్మకి అనుగుణంగా నీ యొక్క మరుజన్మ యొక్క స్థితిగతులను నిర్ణయిస్తూ ఉంటారు. ఇప్పుడు కనుక నీవు రియలైజ్ అయి ధర్మ మార్గంలో, సత్య మార్గంలో ప్రయాణం చేయగలిగితే ఈ పితృదేవతలు, ఆ చైతన్యం నీలో ఉన్న కర్మను ప్రక్షాళన చేస్తూ నీకు ఉత్తమమైన జీవిత ప్రయాణానికి పునాది వేస్తూ ఉంటారు. అటువంటి దైవ చైతన్యానికి ధన్యవాదాలు తెలియచేయండి. మీ పితృదేవతలకి ధన్యవాదాలు తెలియచేయండి. కృతజ్ఞతలు తెలియచేయండి. ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తున్నందుకు ప్రేమపూర్వకంగా, వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేయండి. చివరిగా పంచముఖ ఆంజనేయ స్వరూపమైన పంచవాయువులకి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ప్రాణశక్తికి, తల, ఛాతీ నిండి ఉన్న ప్రాణశక్తిని కృతజ్ఞతలు తెలియచేద్దాం. అపాన వాయు శక్తికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మీలోని ప్రతి మలినాలను తీసివేస్తూ, అలాగే మనసులోని మలినాలను కూడా తీసివేసి ఆ వాయుశక్తికి, వరాహశక్తికి ధన్యవాదాలు తెలియచేద్దాం. సమాన వాయుశక్తి నాభిమండల స్థితిలో ఉంటూ నీలోని చైతన్య శక్తిని, ప్రాణశక్తిని సమానంగా పంచే ఆ సమాన వాయు శక్తికి ధన్యవాదాలు తెలియచేద్దాం. ఉదాన వాయు శక్తి ఊర్ధ్వం వైపుకు ప్రయాణం చేస్తూ నీలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రేరణ చేయించే ఆ ఉదాన వాయు శక్తికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. వ్యానవాయు శక్తి అయి, జ్ఞానశక్తి అయి, విశ్వమంతా వ్యాప్తి అయిన చైతన్యాన్ని నీ దేహంలో వ్యాప్తి చేస్తూ జ్ఞానస్వరూపంగా విరాజిల్లే ఆ వ్యానవాయు శక్తికి ధన్యవాదాలు తెలియచేద్దాం. భావస్థితిలో భావజ్ఞానాన్ని పొందుతూ ఆత్మజ్ఞానం వైపుకు ప్రయాణం చేస్తూ ఇటువంటి మార్గాన్ని ఇచ్చిన గురువులకి, మహావతార్ బాబాకి పాదాభివందనాలు తెలియచేస్తూ, కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఆఖరి ఒక్క నిమిషం ఇటువంటి కృతజ్ఞతా భావంతో ఈరోజు మొత్తము చైతన్యవంతంగా కొనసాగిస్తాను అని సంకల్పించుకుంటూ 30 seconds
5 సెకండ్స్. నెమ్మదిగా చేతులు విడదీస్తూ రబ్ చేస్తూ కళ్ళ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చిరునవ్వుతో చేతులు తొలగిస్తూ కళ్ళని బ్లింక్ చేస్తూ చూస్తూ ఇటువంటి ఆనందకరమైన భావస్థితిలో జీవితాన్ని చిరునవ్వుతో కొనసాగిస్తున్నాం అనే భావన స్థిరపరచుకోండి. కృష్ణార్పణం. హరే కృష్ణ.